ఫుల్ ప్యాకింగ్ సోఫాలు అంటే మలేషియన్ కానివ్వండి, ఫోమ్ మలేషియన్, ఫైబర్ మలేషియన్, ఇలా క్లాత్ మొత్తం వుడ్ మొత్తం క్లాత్ మొత్తం కవర్ అప్ చేసే సోఫాలు కాకుండా ఈ టేక్ వుడ్ సోఫాలు కూడా మార్కెట్ లో చాలా మంది కూడా కొంటుంటారు. దానిలో భాగంగానే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ తయారు చేసిన రెడీమేడ్ షాపులలో వెళ్లి ఈ టేక్ వుడ్ సోఫాలు అనేది కొంటుంటారు. కానీ ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ రెడీమేడ్ లో తీసుకుంటే ప్యూర్ టేక్ అనేది మనకు రాదుగా అన్న ఉద్దేశంలో వాళ్ళకు నచ్చిన కర్రతోని ఈ టేక్ వుడ్ సోఫాలు అనేది ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు అనమాట. ఈ ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం వరకు అయితే బాగానే ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ ఆర్డర్ ఇచ్చి చేసుకునేటప్పుడు ఏదైతే డిజైన్ ఉందో మీకు నచ్చిన డిజైన్ అనేది ఆ బ్యాక్ సైడ్ కానివ్వండి, లేదంటే సైడ్లకి హ్యాండిల్ మీద కానివ్వండి, లేదంటే ఈ సోఫాకు అడుగును బాగానే కానివ్వండి, మీరు ఏ డిజైన్ అయినా ఎంచుకోండి. కానీ ఏదైతే సీటింగ్ మధ్యలో అంటే ఈ కింద సీటింగ్ మధ్యలో ఏదైతే ఈ రీపర్స్ వస్తాయో ఈ రీపర్స్ అనేది మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు వాళ్ళకు 1-2 సార్లు మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు 1-2 సార్లు ఈ రీపర్స్ అనేది దూరం అనేది ఎప్పుడైనా సరే వేపియొద్దు. ఈ దూరం రీపర్స్ అనేది ఈ చేయించడం ద్వారా ఇలా వేపించడం ద్వారా మీరు ఈ సోఫా తయారు చేసుకున్న తర్వాత ఏదైతే ఈ ఫోమ్ కు మనం ఏదైతే కుషన్లు చేయించుకుంటామో ఈ గ్యాప్స్ ఎక్కువ ఉండడం ద్వారా ఈ ఫోమ్ అనేది తొందరగా అణిగిపోయి ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకనే మీరు ఎప్పుడైనా సరే టేక్ వుడ్ సోఫా ఈ కర్రతోని మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారో ఈ ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు ఆ కార్పెంటర్ కానివ్వండి, లేదంటే ఆ సోఫా చేసేటోళ్ళకి కానివ్వండి, మీరు చెప్పేది ఒకటే ఏంటంటే ఈ మధ్యన ఈ రీపర్స్ ఏదైతే బ్యాక్ సైడ్ కూడా రీపర్లే వస్తాయి, అలాగే సిట్టింగ్ లో కూడా రీపర్స్ వస్తాయి అనమాట. ఇట్లా మధ్యన పట్టీలు 2 ఇంచులు లేదంటే 1.5 3 ఇంచులు ఇట్లా పట్టీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పట్టీలు ఏదైతే ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ గ్యాప్ అనేది ఇవ్వకుండా చూసుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వడం ద్వారా మీరు ఈ సోఫా చేయించుకున్న తర్వాత ఏదైతే కుషన్లు చేయించుకుంటారో ఈ కుషన్లు చేయించుకున్న తర్వాత ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం ద్వారా మీరు కూర్చున్నప్పుడు ఆ వెయిట్ అంతా ఈ గ్యాప్ల మీద పడి ఫోమ్ అనేది ఎక్కువ సంవత్సరాలు వచ్చే బదులు తక్కువ సంవత్సరాలనే ఈ ఫోమ్ అనేది ఖరాబ్ అవుతుంది అనమాట. కర్ర మీద ఎంత దృష్టి పెడతారో అలాగే డిజైన్ మీద ఎంత దృష్టి పెడతారో ఈ రీపర్ మధ్యన ఏదైతే సపోర్ట్లు ఇస్తామో ఈ సపోర్ట్ల మీద కూడా మీరు అంతే దృష్టి పెట్టి 1-2 సార్లు మీరు చేయించుకునే వాళ్ళకు ఆ కార్పెంటర్ కానివ్వండి, లేదంటే సోఫా చేసేటోళ్ళు కానివ్వండి, ఎవరికైతే ఆర్డర్ ఇస్తారో వారికి 1-2 సార్లు చెప్పి మీరు ఈ రీపర్స్ అనేది తక్కువ గ్యాప్ ఎక్కువ అంటే నాకు తెలిసి 1 ఇంచు నుంచి 2 ఇంచుల కంటే గ్యాప్ అనేది ఎక్కువ ఉండదు. 2 ఇంచులు కూడా ఎక్కువనే నాకు తెలిసి 1 ఇంచు నుంచి 1 ఇంచున్నర, అది కూడా లాస్ట్ ఎక్కువ అనుకుంటే 2 ఇంచుల గ్యాప్ కంటే మీరు ఎక్కువ ఉండకుండా చూసుకోవడం మీరు చేసుకుంటే మాత్రం మీకు ఈ కుషన్లు అనేది మీకు లైఫ్ అనేది ఎక్కువ అనేది వస్తుంది అనమాట. అందుకనే ఈ సోఫా ఆర్డర్ ఇచ్చి చేయించుకునేటప్పుడు మీరు ఇవి గమనించుకొని మీరు ఈ టేక్ వుడ్ సోఫాలు అనేది మీరు చేయించుకోండి.